హలో అండి అందరికీ. ముందుగా నా గార్డెన్‌ని చూసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, అలాగే కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సరిగ్గా నెల రోజుల కిందట కొన్ని మొక్కలు నాటేటప్పుడు ఫుల్ వీడియో పెట్టానండి. ఆ రోజే 2 టమాటాలు కూడా వేసానని చెప్పాను కదా. చూసారా సరిగ్గా నెల రోజులకి ఎన్ని టమాటా మొక్కలు వచ్చేసాయో. ఇవి 2 సగం వరకు కుళ్ళిపోయిన టమాటాలు అలా వేసేసామండి. చక్కగా మనకి నెల అయినప్పటికీ నిండుగా చిన్న చిన్న మొక్కలు అనేవి వచ్చేసేవి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం సపరేట్గా ఇవి వేరే పాట్లోకి పెట్టుకోవచ్చు. ఒక పాట్కి ఒక్క మొక్కే పెట్టాలి. 2, 3 పెట్టేస్తే సరిగ్గా ఏవి రావు. ఒక్క మొక్క పెట్టుకుంటే చక్కగా టమాటా పళ్ళు అనేవి మనకు వస్తాయి. కుళ్ళిపోయిన టమాటా కూడా వేసేస్తే ఇలా వచ్చేస్తాయి. నేనైతే పాడైపోయిన టమాటాలే 2 వేసాను. నిండుగా మొక్కలు వచ్చాయి చూసారు కదా. మొక్కలైతే చాలా హెల్తీగా ఉన్నాయి. మధ్యలో వేసినవన్నీ ఫాస్ట్గా పెరిగేవి. సైడ్కి ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడిప్పుడే ఇంకా స్టార్ట్ అవుతున్నాయి ఎదగడము. చాలా బాగా వచ్చేసాయి. మొక్కలకి ఎటువంటి పురుగు పట్టడం కానీ ఏమీ లేదు. అంత హెల్తీగా ఉన్నాయి. ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు. ఇవి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఈ మధ్యలో ఉన్నవి తీసేస్తే అవి కూడా ఫ్రీగా పెరుగుతాయి. వాటికి ప్లేస్ కొంచెం వెడల్పుగా ఉండాలి. తర్వాత పొటల్స్ గింజలు కూడా ఒక 2 గింజలు వేసాం కదా. ఇప్పుడు ఒకటి వచ్చింది చూడండి. ఇంకా ఇవైతే వంకాయ నారు. ఇవన్నీ కూడా వంకాయ మొక్కలండి. వంకాయ గింజలు ఎలా మనము వంకాయ నుంచి గింజలు ఎలా తీసుకోవాలనేది కూడా నేను ఒక వీడియో పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇవన్నీ కూడా నేను వంకాయ కట్ చేసి గింజలన్నీ తీసుకున్నాను కదా. అలా 2 రోజులు గాలికి వదిలేసి వేసుకున్న. ఒక్క గింజ కూడా వేస్ట్ కావలేదు. మొత్తం అన్నీ కూడా వచ్చేసాయి. చక్కగా మనం వేసినట్టు వస్తాయండి. ఒక్కటి కూడా పాడవదు. ఇన్ని మొక్కలు వచ్చేసాయి. నాకైతే ఇవి పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు. అన్నీ వచ్చాయన్నమాట. ఇవన్నీ నల్ల వంకాయలు. ఇంతకుముందు వీడియోలో నేను మీకు చూపించాను వంకాయ సీడ్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలనేది. అవే సీడ్స్ అండి ఇవి నేను వేసాను. చూసారా నిండుగా వచ్చేసాయి. చూడ్డానికైతే చాలా బుసిగా చాలా బాగున్నాయి. చూసారు కదా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా మనము ఏమి గింజలు కొనుక్కోకుండానే వేసుకోవచ్చు. ఇంటికి తీసుకొచ్చిన కూరగాయల దాంట్లోనివే ముదిరిపోయినవి పండిపోయినవి తీసి పక్కన పెట్టుకొని మనం ఇలా వేసుకుంటే మొక్కలు అనేవి వచ్చేస్తాయి. ఇదైతే నేను కొనలేదు. ఈ వంకాయ గింజలు అయితే నేను కొనలేదు. ఇంట్లో ఉన్నవే వేసాను. ఇవి వచ్చేసి మిరపకాయ మొక్కలు. ఇవి కూడా అలానే మనం ఎండుమిర్చి ఉంటుంది కదా, అవి సీడ్స్ తీసుకొని వేసేస్తే ఫుల్గా మొక్కలు అనేవి వచ్చేసాయి. నేను ఈరోజు గార్డెన్కి తీసుకొచ్చాను పెడదామని. ఇది కూడా ఇంతకుముందు ఆలుగడ్డలు, అదే బంగాళదుంపలు, పొటాటో అంటారు కదా, అవి ఎలా పెట్టుకోవాలో కూడా నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి. ఇది కూడా నేను కొనలేదు. ఇవి కూడా మనము బంగాళదుంపలు ఇంటికి తీసుకొస్తాం కదా, వాటికి చిన్న చిన్న మొలకలు వస్తే ఇలా పెట్టేశాను. ఫస్ట్ అయితే చిన్న పాట్లో పెట్టాను. అవి మొలకలు వచ్చి చిన్న చిన్న మొక్కలుగా మారిన తర్వాత మళ్ళీ రీపాటింగ్ చేయాలన్నమాట. వాటికి అవకాశం ఉన్నప్పుడు ఒకటేసారి పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు, చక్కగా వచ్చేస్తాయి మనకి. ఇవి బాగా ఎదిగిపోయిన తర్వాత దీనికి పువ్వులు ఎప్పుడైతే ఈ మొక్కలకి పూత రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకి లోపల బంగాళదుంపలు అనేది రెడీ అయిపోయినట్టు. అప్పుడు మనం వీటికి తీసుకోవచ్చు. ఇందులో కూడా పెట్టాను నేను ఇవన్నీ బంగాళదుంప మొక్కలు. ఇదైతే పచ్చిమిర్చి మొక్క అండి. ఒకటి అలా ఉండిపోయింది, ఇంకా తీయడం ఇష్టం లేక వదిలేశాను. థ్యాంక్ యూ.